కలిదిండిలో ఉద్రిక్తత నెలకొంది. కలిదిండి సనరుద్రవరంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు పేడ పూశారు. విగ్రహానికి పేడ ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విగ్రహాన్ని పరిశీలించారు. మరోవైపు వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పేడ పూసిన వారిని వదిలిపెట్టొద్దని, వారికి కఠిన శిక్ష విధించాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కులానికి తీసుకోవద్దు దయచేసి. కాదు ఆడెవడో పట్టుకుని రోడ్డు మీద నేను పక్కన నడుస్తాను, ఆయన్ని పట్టుకుని మీరు పట్టుకోవాల్సిన బాధ్యత మీది. నమస్కారం ఐజీ గారు. ఇవాళ మార్నింగ్ రాత్రి ఒక కలిదిండిలో ఒక అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఎవరో కావాలని నిన్న చిరంజీవి గారి పుట్టినరోజు, రేపు రాధా గారిని నేను రమ్మన్నా. ఇక్కడ 3 విగ్రహాలు రాత్రి వచ్చి 1:05కి ముసుగులు వేసుకొచ్చి తారు రాసి వెళ్ళిపోయారు. తారు పేడ కావాలని రెచ్చగొడతానికి చేశారు. ఇది కాదు, మీరు స్పెషల్ అసిస్టెంట్స్ ఉండి మీకు ఏమన్నా వీలైతే ఒకసారి వస్తే మీరు వచ్చి అష్యూరెన్స్ ఇస్తే అందరికీ ఇది ఎవడన్నా చేసినాడు భయపడాలి. మీరు నాకు ఏ సంగతి కాదు, టీం వేస్తారా ఏ సంగతి నాకు చెప్పండి. సీఎం గారి ప్రోగ్రాం పెద్దాపురం వెళ్ళారా? మరి కాదు, మీరే రండి రేపు. నా మాట రేపు వస్తే రేపు సెకండ్ హాఫ్లో పెట్టుకోండి. రాధా గారు మార్నింగ్ వస్తున్నారు. సెకండ్ హాఫ్లో వస్తే మీరు చూసి అందరికీ అష్యూరెన్స్ ఇస్తే అది అంటే ఏ లెవెల్లో మనం చర్య తీసుకోవాలి. దొరికేవాడిని ఇక్కడ పోలీస్ చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఆడు ఇంకా క్లారిటీ రాలా, మాకు ముసుగేసుకొచ్చినాడు ఆడెవడు ఈతలు ఎవరు చేశాడు, ఆ సాయంత్రం ఎవరెవరు కలిసి ఉన్నారు, ఎవరెవరు పాత్ర చాలా మంది నన్ను కూడా కలిసి ఉండొచ్చు. ఎవరి పాత్ర ఉన్నా సరే ఎవరిని వదిలిపెట్టలేదు. ఇట్లాంటివి ఇంకోసారి చేయాలంటే భయపడాలి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సెన్సిటివ్ నాయకులు ఉన్న చోట నిజంగా ఇప్పుడు అంబేద్కర్ గారు ఒక దళితులుగా మన నాయకులు కాదు, అందరికీ నాయకులు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని జరిగితే ఏం జరుగుతుంది? ఇది కలవత్రంగా కృష్ణమూర్తి గారు జరిగితే కావాలని దేశ ద్రోహులు అండి. దయచేసి ఆ ట్రాప్ లో పడమాకండి. ఎవరైనా అన్ని ఎంక్వైరీ చేస్తాం. నేనేమో ఇంట్లో సీక్రెట్ గా పెట్టుకోను. అన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ అందరిలో కూర్చోబెట్టి ప్రూఫ్ అంతా సహా ఎవరు చేస్తారని చెప్తాను. దయచేసి నన్ను నమ్మండి. ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి ఈతలు ఎవరు చేశాడు, ఆ సాయంత్రం ఎవరెవరు కలిసి ఉన్నారు, ఎవరెవరు పాత్ర చాలా మంది నన్ను కూడా కలిసి ఉండొచ్చు. ఎవరి పాత్ర ఉన్నా సరే ఎవరిని వదిలిపెట్టలేదు. ఇట్లాంటివి ఇంకోసారి చేయాలంటే భయపడాలి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సెన్సిటివ్ నాయకులు ఉన్న చోట నిజంగా ఇప్పుడు అంబేద్కర్ గారు ఒక దళితులుగా మన నాయకులు కాదు, అందరికీ నాయకులు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని జరిగితే ఏం జరుగుతుంది? ఇది కలవత్రంగా కృష్ణమూర్తి గారు జరిగితే కావాలని దేశ ద్రోహులు అండి. దయచేసి ఆ ట్రాప్ లో పడమాకండి. ఎవరైనా అన్ని ఎంక్వైరీ చేస్తాం. నేనేమో ఇంట్లో సీక్రెట్ గా పెట్టుకోను. అన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ అందరిలో కూర్చోబెట్టి ప్రూఫ్ అంతా సహా ఎవరు చేస్తారని చెప్తాను. దయచేసి నన్ను నమ్మండి. ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి ఈతలు ఎవరు చేశాడు, ఆ సాయంత్రం ఎవరెవరు కలిసి ఉన్నారు, ఎవరెవరు పాత్ర చాలా మంది నన్ను కూడా కలిసి ఉండొచ్చు. ఎవరి పాత్ర ఉన్నా సరే ఎవరిని వదిలిపెట్టలేదు. ఇట్లాంటివి ఇంకోసారి చేయాలంటే భయపడాలి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సెన్సిటివ్ నాయకులు ఉన్న చోట నిజంగా ఇప్పుడు అంబేద్కర్ గారు ఒక దళితులుగా మన నాయకులు కాదు, అందరికీ నాయకులు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని జరిగితే ఏం జరుగుతుంది? ఇది కలవత్రంగా కృష్ణమూర్తి గారు జరిగితే కావాలని దేశ ద్రోహులు అండి. దయచేసి ఆ ట్రాప్ లో పడమాకండి. ఎవరైనా అన్ని ఎంక్వైరీ చేస్తాం. నేనేమో ఇంట్లో సీక్రెట్ గా పెట్టుకోను. అన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ అందరిలో కూర్చోబెట్టి ప్రూఫ్ అంతా సహా ఎవరు చేస్తారని చెప్తాను. దయచేసి నన్ను నమ్మండి. ప్రత్యేకమైన సాంకేతిక